ప్రజలందరికీ నా యొక్క విన్నపం. నేను పొలిటికల్గానే చెబుతాను. ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద ప్రేమ ఏముండవు. మనం చెప్పేది ప్రజలకు సమస్యల గురించి తెలియపరచడమే. మరి ఇండియాలో మన మోడీ గారు ప్రపంచ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అది మన దేశానికి గర్వకారణం. కానీ మరి దేశంలో ఇప్పుడు జరుగుతున్నది బియ్యం కోటా రైస్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. పేదల దగ్గర 10 రూపాయలు కొని ఎక్స్పోర్ట్ 73 రూపాయలకు చేసుకుంటారు. మరి ఎంత పర్సెంట్ ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అది ఎవరు బాగుపడుతున్నారు? పెట్టుబడిదారి. మరి ఆ పెట్టుబడిదారికి భుజం కాయటం పద్ధతి కాదు. దాన్ని అరికట్టాలంటే రైస్ ఇచ్చే కార్డు అందరికీ వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయాలి. వాటి విలువను బట్టి వాళ్ళ ఖాతాలో జమ చేస్తే ఇలాంటివి అరికట్టచ్చు. అది చాలా బెస్ట్ పని. అది ముందు చేస్తారని ఆశిస్తున్నాను. మరొకటి, మణిపూర్ చాలా చిన్న రాష్ట్రం. మరి దాన్ని ఆడ గొడవలు ఎందుకు జరుగుతున్నాయో, ఇక్కడ ఉండే పరిస్థితి ఏందో అర్థం కాదు. దాన్ని మరి 6 నెలలకు 3 నెలలకు వానలు వేస్తున్నాయి. మరి ఆడ పరిస్థితి ఏంది? మరి ఇంత భారతదేశాన్ని పరిపాలిస్తున్న వ్యవస్థ, రాజ్యాంగం మరి ఆడ దాన్ని సరి చేయటానికి మరి ఎందుకు కుదరటం లేదు? మరి పాలకులు, మరి గవర్నమెంటు, ఈ రాజ్యాంగం, మరి ఉన్న అనుభవాలు అన్నీ క్రోడీకరించి దాన్ని పరిష్కారం చేస్తారని అదిగాక కొద్ది రాష్ట్రంలో ఇలాంటి గోడలు లేకపోతే ఇంకా పెద్ద రాష్ట్రంలో గోడలు అయితే ఇంకా అరికట్టడానికి అవకాశం ఉండదు. అందుకని మొక్కప్పుడు వంచేస్తే అది పోద్ది. అదే మానైన తర్వాత దాన్ని చేయాలంటే చాలా కష్టపడాలి. అలానే మన గవర్నమెంట్ వారు ఇలాంటి వాటిని దూరదృష్టితో చూసి పార్టీలు ఏవైనా రావచ్చు పోవచ్చు, కానీ వ్యవస్థ, రాజ్యాంగం ఇవన్నీ నడుస్తుంది. నడిచేదాన్ని బట్టి ఆడున్న పరిస్థితిని బట్టి అవగాహన చేసుకొని దాన్ని పరిష్కార దిశగా గొడవలు లేకుండా అంతా ఒక కుటుంబంగా మెరిగే అవకాశాన్ని కల్పించాలి. అది కల్పించినప్పుడే ఈ భారతదేశాన్ని మనం గర్వించదగ్గ పరిణామం. మరి ముందు ఆయా ఉన్న పరిస్థితులను, ఇటు కోటా రైసు, ఇటు మణిపూర్ సమస్య, ఇంకా చిన్న సమస్యలు ఉండొచ్చు. ఏదైనా ఒక పార్టీ మీద రుద్దకూడదు. ఉన్న వ్యవస్థ, రాజ్యాంగం వాటి నుండి ఉన్న మూలాలను పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కార దిశగా ఆలోచించాలి. పరిష్కారం చేస్తే ముందు ఎలాంటి చీకులు ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు పోవచ్చు, కానీ ముందు ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఎవరు పాలకులైనా సమస్యలు లేకుండా పోతాయి. అందుకనే దూరదృష్టితోటి ఈ కోటా రైసులు కానీ, మణిపూర్ సమస్యలు కానీ, ఇంకా దేశంలో ఏదైనా జరుగుతున్న అల్లర్లు కానీ దూరదృష్టితో పరిష్కరిస్తారని ముందు మన రాజ్యాంగం, మన దేశ ప్రజలు గర్వించేలా చేస్తారని ఆశిస్తూ మీ పొలిటికల్